నమస్తే అండి, వెల్కమ్ టు పొలిటికల్ కీ న్యూస్. ఈరోజు మనం సంగారెడ్డి జిల్లాలోని కోయిర్ మండలంలోని కిచిరాడి గ్రామంలోని యువ రైతు దగ్గరికి మనం చేస్తున్నాం. సతీష్ కుమారు వారు ఏంటంటే వ్యవసాయం చేస్తూనే ఇక్కడ అల్లం పంట పండిస్తూ మరి అధిక లాభాల కోసం వారు కోళ్ళ ఫామ్ వేసుకొని వాళ్ళు అధిక లాభాలు పొందాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆ కోళ్ళ ఫామ్ ఎలా వేశారు, గవర్నమెంట్ సబ్సిడీ ఏమేమి ఉంది అవన్నీ వారికి అడిగి తెలుసుకొని మీకు వివరించే ప్రయత్నం చేస్తానండి. నమస్తే అన్న సతీష్ అన్న. నమస్తే అన్న. మీరు ఈ కోళ్ళ ఫామ్ వేయాలనే ఐడియా ఎట్లా వచ్చిందన్న మీకు? మేము ఇంతకు ముందు జాబ్ చేసేది మేము బయట ఉన్నప్పుడు. ఓకే అన్న. బయట ఉన్నప్పుడు జాబ్ చేస్తుండగా కరోనా వచ్చి మా కంపెనీ బంద్ అయిపోయింది. ఆ టైంలో మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ అర్థం కాని స్టేజ్ లో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా చాలా రోజులు 1 year ఏం చేయాలనే ఆలోచనతో చాలా తిరిగి చూసినాము. ఏ జాబ్ చేసినా కూడా మాకు 12,000 దానికోసమే అంత మాత్రమే వచ్చేది. తర్వాత సొంతంగా ఏదన్నా చేసుకోవాలనే ఆలోచనతో నేను పౌల్ట్రీ ఫామ్ గురించి ఆలోచించి కొంతమంది పాత వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత మనం కూడా వేసుకుంటే బాగుంటది, మనకు పొలం ఉంది అన్న ఆలోచనతో వేయడం స్టార్ట్ వేసినాము. ప్రస్తుతం బాగానే నడుస్తుంది. అంటే ఈ కోళ్ళ ఫామ్ వేయాలనే ఐడియా మీకు ఎందుకు వచ్చిందన్న? ఎందుకంటే మీరు ఆల్రెడీ డ్యూటీ చేసిన అని చెప్పేసి అంటున్నారు కదా, మళ్ళీ ఉద్యోగం సైడ్ వెళ్తే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కదా. బిజినెస్ అంటే మనకు లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలిసే అవకాశం లేదు కదా. మీరు రిస్క్ తీసుకుని ఇదే కోళ్ళ ఫామ్ వేయాలని ఎందుకు ప్రయత్నం చేశారన్న? మరి రిస్క్ తీసుకోవడం అంటే బయట జాబ్ చేస్తున్నప్పుడు మనకు ఒక లిమిటెడ్ శాలరీ ఉంటది. లిమిటెడ్ అంటే ఒక 15,000, ఒక సీనియారిటీ పెరిగితే ఒక 20-25,000 వరకు వస్తుంది. ఆ తర్వాత అంతకు మించి మనం సంపాదించలేము, అంతకు మించి మనకు ఉండే ఫ్రీడమ్ ఉండదు అందులో. కాబట్టి నేను సెల్ఫ్ గా ఏదన్నా పని చేసుకోవాలని ఆలోచన ఉండే ముందు నుంచి ఉండే. తర్వాత ఇక నేను చేసుకుంటూ దీని వైపు ఆలోచన పెరిగి కొంతమందిని ఇక్కడ ఉన్న దగ్గర ఉన్న పౌల్ట్రీ ఫార్మర్ని అడిగి తెలుసుకున్నాను. తర్వాత చేయాలనుకున్నాను. ప్రస్తుతం చేస్తున్నా ఇప్పుడు. ఓకే అన్న, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అన్న మనం. ఓకే అన్న, మంచి. ఓకే అన్న, ఇప్పుడు మనం పొడవు వెడల్పు ఈ షెడ్ ఎంత వేసుకోవాలన్నా? ఇది పొడవు వచ్చి 200 feet ఉంది. ఇట్లా విడత వచ్చి 30 feet ఉంది. ఇది మొత్తం 6,000 కెపాసిటీ. మనకు కంపెనీ 5,000, 5,200 అట్లా ఇస్తుంది మనకు పిల్లలు. ఓకే. అంటే ఈ షెడ్ వేసుకోవడానికి గవర్నమెంట్ నుంచి మనకి ఏమైనా సబ్సిడీ అమౌంట్ వస్తాయన్నా, అంటే ఓన్ గా పెట్టుకోవాలి మొత్తం అమౌంట్? సబ్సిడీ అమౌంట్ అంటే మాకేం రాలేదు. కొంతవరకు ప్రయత్నం చేసినాము కానీ అది పాసిబుల్ కాలేదు. సొంతంగానే వేసుకున్నాము. ఖర్చు ఎంత వచ్చిందన్న సొంతంగా అంటే? మరి సొంతంగా అంటే ఒక 14 lakhs వరకు మాకు ఖర్చు వచ్చింది, ఒక 6,000 కెపాసిటీ. ఓకే. ఇప్పుడు మనకు ఈ కోళ్ళ బ్రీడ్ ను ఎవరు మనకు ప్రొవైడ్ చేస్తారు? ఏదైనా కంపెనీ నుంచి తీసుకొస్తారా, ఎట్లా? అంటే మాకు కంపెనీతోనే టైఅప్ అయినాము. కంపెనీ మాకు వెంకప్ ఉంది, వాళ్ళే చిక్స్ ఇస్తారు, ఫీడు, ఇంకా అవసరం అయితే మెడిసిన్ కూడా వాళ్ళే ఇస్తారు. మొత్తం వాళ్ళే చూసుకుంటారు, మేము మెయింటైన్ చేసుకుంటాం ఇక్కడ ఉన్న బర్డ్స్ ని పెంచి ఇవ్వడం. అంటే మెడిసిన్ వాళ్ళే ఇస్తారు అంటున్నారు కదా, వాళ్ళు వచ్చి పర్యవేక్షణ ఏమైనా చేస్తారా అంటే మీరే చూసుకోవాలి? డైలీ సూపర్వైజర్ వస్తారు, ఆయన వచ్చి ఫీడ్ ఎంత తీసుకున్నది, ఎంత ఏముంది, వర్క్ కరెక్ట్ గా జరుగుతుందా లేదా అని చూసి మాకు ఏం చేయాలో కూడా చెప్పి పోతాడు ఆయన సూపర్వైజర్. అంటే వాళ్ళు చెప్పినట్లు చేస్తే మనకు బ్రీడ్ మంచిగా వస్తుందని చెప్పేసి వాళ్ళకు కొంతవరకు అవగాహన ఉంటది. వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటూ పోతే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదండి, కంపెనీ వాళ్ళే కంపెనీతో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆర్డర్ పెడతారు, కంపెనీ డైరెక్ట్ వెహికల్ లో ఇక్కడికి పంపిస్తారు. ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి మనకు ఇది మొత్తం కంప్లీట్ అయిపోద్దన్న? మొత్తం 40 to 45 days వరకు ఫామ్ క్లోజ్ అవుతుంది అండి. 45 days? 45 days వరకు క్లోజ్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఎంబడే మళ్ళీ ఇంకోటి వేస్తారా బ్రీడ్? అంటే ట్యాంకర్లు ఉన్నాయి కదా, దాని కోళ్ళు పోయినా మంచిగా మేము షెడ్ క్లీన్ చేసుకోవాలి పెట్టుకుంటాము. ఒక మినిమం ఒక 15 రోజుల గ్యాప్ లో మళ్ళీ పిల్లలు ఇస్తారు మాకు. 15 రోజుల గ్యాప్ లో వేసుకుంటాం మళ్ళీ. ఇప్పుడు వాళ్ళే తీసుకుపోతారు కదా బ్రీడ్, అంటే ట్రాన్స్పోర్ట్ ఏమన్నా మన పైన ఇస్తారా? వాళ్ళే ట్రాన్స్పోర్ట్ మొత్తం చార్జెస్ వాళ్ళే మొత్తం కంపెనీ భరిస్తుంది. కంపెనీ మాకు మొత్తం అన్ని చిక్స్ అవన్నీ మొత్తం వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళే ఉంటాయి. మాకు రిజల్ట్ ని బట్టి, పీస్ ని బట్టి మాకు అమౌంట్ ఇస్తారు.
FCR మంచిగా వస్తే కనుక మంచి అమౌంట్ కట్టిస్తారు. కొంచెం ఏమైనా తక్కువ ఉంటే స్టాండర్డ్ లో ఉంటే దాన్ని బట్టి కట్టిస్తారు. అంటే కేజీ లెక్క ఎట్లా కేజీ తీసుకుంటారు ఏంది? అంటే మంచి స్టాండర్డ్ అంటే పీసీని బట్టి ఇస్తారు. స్టాండర్డ్ మంచిగా వస్తే 6.5 ఇస్తారు. ఇంకా అంతకంటే స్టాండర్డ్ కంటే కొంచెం తక్కువలో మంచిగా పెంచి ఇచ్చినాం అనుకో ఇంకా కొంచెం యాడ్ చేసి ఇస్తారు. మినిమం 7 రూపీస్ 8 రూపీస్ వరకు కట్టియచ్చు. మీరు ఏ కంపెనీకి టైప్ అయి ఉన్నారని ఇప్పుడు ప్రస్తుతానికి వెంకప్కి టైప్ అయి ఉన్నాను. చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా, వాటికి ఎందుకు టైప్ కాలేరు మీరు? మరి మాకు దగ్గరలో ఇక్కడ వెంకప్ మంచిగా అనిపించింది. ఇంకా ఉన్నాయి ఇక్కడ షాలిమార్ అని ఇంకా వేరే వేరే కంపెనీలు ఉన్నాయి. మాకు షాలిమార్ అవన్నీ కాకుండా మేము ఫస్ట్ నుంచి వెంకప్లోనే వేసుకుంటున్నాం చిక్స్. వాళ్ళు బీడ్ ఇస్తారు కదా, ఇచ్చిన తర్వాత ఏమన్నా అనారోగ్యం వల్ల చనిపోయిన బీడ్కు వాళ్ళు ఏమన్నా అమౌంట్ కట్టించే ప్రయత్నం చేస్తారు, లేదంటే అది మీ పైన భారం పడుతుంది అన్న? మరి భారం అంటూ ఏముండదు, కాకపోతే ఎక్కువ చనిపోతే మాత్రం మనకు వెయిట్ లాస్ అవుతుంది అంతేగాని మన దాంట్లో ఏం కట్టింగ్స్ ఏమి ఉండవు. ఇప్పుడు ఇక్కడ ఈ కోళ్ళ ఫామ్ లో వర్క్ మీరే చేసుకుంటారు లేకపోతే ఎవరన్నా లేబర్ పెట్టుకున్నారా అన్న? మేమే చేస్తాము ప్రస్తుతానికైతే. ఇప్పటికి మేమే చేస్తున్నాము. ఒక అబ్బాయి ఉన్నాడు, ఒరిస్సా అబ్బాయి ఉన్నాడు, నేను ఇద్దరం కలిసి చేసుకుంటా ఉంటాం. ఆయనకు శాలరీ ఎంత ఇస్తారన్న? మరి ఆయనకు శాలరీ 13,000 ఇస్తాం. ఫుడ్ మొత్తం ఫుడ్ మొత్తం మేమే ఇస్తాం. ఫుడ్ ఇక్కడ ఉండడానికి ఆయనకు రూమ్ అన్ని ఇస్తాము. నెలకు 13,000 ఇస్తాం ఆయన. అంటే ఇప్పుడు కాలానుగుణంగా కొన్ని పరిస్థితుల వల్ల కోళ్ళు చనిపోయే అవకాశం ఉంటాయి కదా, ఏ సీజన్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు? అవి అభివృద్ధి చెందడానికి ఎలాంటి పనులు చేస్తారు? అభివృద్ధి అంటే మన ఇంట్లో మనం ఎట్లయితే చలి పెడితే దుప్పటి కప్పుకుంటామో, మనం ఊరిక వస్తే ఫ్యాన్ ఎట్లా వేసుకుంటామో సేమ్ ఇట్లనే కోళ్ళకు కూడా అట్లనే చూసుకోవాల్సి ఉంటది. మనం ఎట్లా ఉంటామో వాటిని కూడా అట్లా చూసుకుంటే ఖచ్చితంగా వెయిట్ వస్తుంది, మంచి లాభాలు కూడా వస్తాయి. సమ్మర్ వచ్చింది అనుకోండి, ఇట్లా ఫ్యాన్లు వేసుకుంటాము, పైన స్ప్రింకర్లు ఉన్నాయి, వాటిని స్టార్ట్ చేస్తే చుట్టూ వర్షం లాగా పడతా ఉంటది, చల్లగా ఉంటది, కొంచెం వెయిట్ కూడా మంచిగా వస్తుంది. కొంతమంది సమ్మర్ లో పిల్లలు వేసుకోవడానికి వెనకకి వెళ్ళిపోతారు, ఎందుకంటే హీట్ ఎక్కువ ఉంటది కాబట్టి బాడీ వెయిట్ రాదు, కోడిది బాడీ వెయిట్ రాదు కాబట్టి వేసుకోవడానికి అందరూ మొగ్గు చూపరు. అట్లా సమ్మర్ లో మెయింటైన్ చేసుకుంటే కనుక సమ్మర్ లో కూడా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటది. మీరు 45 days కు ఇది మొత్తం వచ్చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు కదా, 45 days లోపల చనిపోయిన వదిలిపెట్టేసిన మీకు లాభం ఎంత వస్తుంది అన్న? మీరు చేసిన పని అమౌంట్ తీసేసినవి, కూలి వాళ్ళకి తీసేసిన మీకు మిగిలే అమౌంట్ ఎంత అన్న? మాకు 12 టన్నుల వరకు వస్తుంది. 5,000 అనుకున్నా కూడా మంచి రిజల్ట్ వచ్చింది అనుకో. FCR అంటే ఇందులో కొన్ని ఫీడ్ మోషన్ అవుతా ఉంటది, అప్పుడప్పుడు ఒక గుర్కా అనే సౌండ్ రావడం కూడా ఉంటది. అవన్నీ గమనించి మంచిగా చూసుకుంటే కనుక మంచి రిజల్ట్ వస్తే మినిమం ఒక 80,000 నుంచి 1,00,000 వరకు అమౌంట్ వస్తుంది. ఆ 80,000లోనే మేము అన్ని చూసుకోవాలి. ఇక్కడ ఉన్న ఖర్చులు, పొట్టు, ఇక్కడ ఉన్న లేబర్కి, ప్రతిదీ కరెంటు బిల్లుకి అన్ని చూసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ చూసుకున్నా కూడా ఒక అరౌండ్ 30,000 వరకు ఖర్చు వస్తుంది. మిగతా ఏమన్నా ఉంటే లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా కోళ్ళకు వచ్చే వ్యాధులు ఏంటన్నారు? ప్రధానంగా కోళ్ళకు వచ్చేదంటే సౌండ్ వస్తూ ఉంటది, ఎందుకంటే నీళ్ళు తాగుతాయి, ఈ వాటర్ ని క్లీన్ చేసుకోవాలి అనే వ్యాధి కూడా వస్తుంటది అప్పుడప్పుడు. కోడి వచ్చిందంటే ఇంకా బాడీ వెయిట్ రాదు, కోడి అభివృద్ధి జరగడం ఉండదు. ఇంకా ఆ బ్యాచ్ లో ఇక మనం దాన్ని రికవర్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. అందుకనే ఎప్పటికీ మేము కూడా ఇది ఇట్లా నీట్గా వస్తే మంచి ఆరోగ్యంగా ఉంటాయి కోళ్ళు, వెయిట్ కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సీజనల్ గా వచ్చే వ్యాధులు అంటూ ఏమన్నా ఉంటాయన్నా, లేకపోతే ఖాళీ వాటర్ దిక్కిలే ఏమన్నా వ్యాధులు వస్తాయి వీటికి? సీజనల్ గా ఏమి ఉండవు, మనం చేసేదాన్ని బట్టి అవి పెరుగుతాయి కాబట్టి దానివల్లనే మనం చేసే దాంట్లోనే ఉంటది ప్రతిదీ. ఎప్పుడైనా ఇక మనకు వెదర్ అనుకూలంగా లేకపోతే చలి ఎక్కువ పెట్టినా, ఒకేసారి ఎండ బాగా విపరీతంగా కొట్టినా కూడా కొంచెం హీట్ ఎక్కువైనా, ఎండ ఎక్కువ కొడితే హీట్ ఎక్కువ వచ్చి దాంట్లో కొంచెం ఏమంటారు మోర్టాలిటీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా లేదు ఎక్కువ చలి పెట్టింది అనుకో కొంచెం సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చిందంటే అది మనకు సర్ది అయినప్పుడు ఎట్లా ఇబ్బంది పడతామో మనం, సేమ్ అది కూడా శ్వాస పీల్చుకోవడానికి దానికి ఇబ్బంది పడుతుంది. అట్లా అంతే.
దీనికి దానా ఎలాంటి దానా ప్రొవైడ్ చేస్తారన్న మీరు? స్టార్టర్ దానా కంపెనీ వాళ్ళు వేస్తారండి. 3 దాని ఏజ్ ని బట్టి 3 దానాలు మేము వేస్తామండి అట్లా. అంటే ప్రధానంగా మీరు ఈ కోళ్ళ ఫామ్ డిపెండ్ అయి ఉన్నారా, లేదంటే వ్యవసాయం కూడా ఎలాంటి పంటలు? వ్యవసాయం కూడా చేస్తామండి. ఇక్కడ అల్లం వేస్తాం మేము. అల్లంతో పాటు కోళ్ళ ఫామ్ కూడా నడిపిస్తుంటాం. అందులో ఎక్క లాభసాటిగా ఉందా మీకు? ఈ కోళ్ళ ఫామ్ లో ఎక్క లాభసాటిగా ఉందండి మరి? అందులో కూడా ఉంటది, అది ఇయర్లీ ప్రాఫిట్ ఉంటది. ఇదేమో 40 days 50 days లో మనకు పంట వచ్చే అవకాశం ఉంటది. అంటే మీరు ఇంతకు ముందు జాబ్ చేసినామన్నారు కదా, అంటే వ్యవసాయంలో 1 year తర్వాత అమౌంట్ వస్తే, దీంట్లో అంటే మంత్లీ వస్తాయి అన్నట్లు అనుకోండి మీకు. అవునండి. అంటే బయట ఎవరి దగ్గర జాబ్ చేయడం కన్నా సొంతంగా బిజినెస్ పెట్టుకొని నిలదొక్కుకోవాలని మీ ఉద్దేశం? అవునండి. అది నా సెల్ఫ్ గా నేను కూడా 1-2 years నేను బయట ఉన్నానండి జాబ్ మానేసిన తర్వాత నాకు అనిపించింది ఇక బయట చేసేదానికంటే మన సొంత పని చేసుకోవడం చాలా పీస్ఫుల్ లైఫ్ ఉంటది, చాలా బాగుంటది అనిపించి నేను ఈ ఫీల్డ్ లోకి రావడం జరిగింది. ఓకే అన్న, ఇది 36 days అయింది అని చెప్పేసి అంటున్నారు కదా, ఇప్పుడు ఎంత వెయిట్ ఉండే అవకాశం ఉంది ఇది ఒక్కొక్కటి? 36 days అంటే ఇప్పుడు మనం పట్టుకొని చూద్దామన్న, మనకు క్లారిటీ మంచిగా చేసుకోవచ్చు. ఇది 36 days అన్న, ఇది వచ్చి కోడి. ఓకే, 36 days కి మినిమం 2.2 2.3 వరకు రావచ్చు. 2.2 కాకుంటారా అన్న ఇది? అవునన్న. ఓకే ఓకే అన్న, ఈసారి బాగా గ్రోత్ బాగుందన్న, మంచిగా వచ్చింది ఈసారి రిజల్ట్. ఓకే అన్న, ఇప్పుడు ఈ కింద చూస్తే మనకు మొత్తం వరిపొట్టి లెక్క అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళి తెచ్చుకొస్తారన్న మరి మీరు? ఇక్కడ దగ్గరలో రైస్ మిల్స్ ఉంటాయి కదండి, అక్కడ నుంచి వరిపొట్టు తెచ్చుకుంటాము. కాకపోతే మేమే తెచ్చుకోకుండా ఇంకొక ఆయన మాకు మధ్యలో ఒక ఆయన ట్రాన్స్పోర్టేషన్ కి ఒక ఆయన ఆయనే తెచ్చిస్తాడు. ఒక టన్నుకు మినిమం 5,000 నుంచి 6,500 అట్లా తీసుకుంటాడు. సీజన్ బట్టి దాన్ని అక్కడ ఉన్న షార్టేజ్ ఉంటే ఎక్కువ రేట్ తీసుకోవడం, కొంచెం తక్కువలో ఎక్కువ ఉంటే తక్కువ రేట్లో వేయడం, దాన్ని బట్టి ఆయనే తెచ్చిస్తాడండి. ఓకే అన్న, ఈ తర్వాత ఈ బ్రీడింగ్ అయిపోయిన తర్వాత ఈ పొట్టును ఏం చేస్తారన్న మరి మీరు? ఇది మా పొలాలకే వాడుకుంటామన్నా, ఇది మంచి రిజల్ట్ వస్తుంది మాకు కూడా వాడుకుంటే. మాకున్న అల్లంకు మాకు కూరగాయలు కూడా వేస్తాం మేము, దానికే వాడుకుంటామన్నా. ఓకే, మీరు మీ సొంత పొలంలో వేసుకుంటారు కాబట్టి ఓకే అన్న. సపోజ్ బయట అమ్మిండ్రు అనుకో, మీకు ఎంత ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది? బయట అమ్మితే మేము ఒక ట్రాలీ బట్టి ఇస్తామండి. ట్రాలీ మినిమం ఒక 3,000 3,500 వరకు ఒక లోడ్ ఇస్తామండి. మొత్తంగా అమ్మితే మాకు ఒక 12,000 13,000 వరకు మాకు ప్రాఫిట్ వస్తుంది. ఓకే అన్న, అంటే పొట్టువి మీకు వేస్ట్ అయ్యే అవకాశం లేదు, మీ పొలంలో ఉపయోగపడతారు? లేదండి, పొట్టు కూడా వేస్ట్ కాదు, దీంట్లో ఉన్నది. ఆ పొట్టు కూడా మా పొలంలో వాడుకుంటే మంచి రిజల్ట్ కూడా మంచిగా వస్తుంది. మేము ప్రస్తుతానికి మా పొలంలోనే వాడుకుంటున్నాం, ఎవరికి ఇవ్వట్లేదు. వీటికి వాటర్ సోర్స్ ఎక్కడ వెళ్ళి తీసుకుంటున్నాం మరి మీరు? వాటర్ షెడ్కి ఒక బోర్ ఉందని, ఆ బోర్ నుంచే వాడుకుంటాం. వాటర్ చాలుతున్నాయి అన్న, లేకపోతే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా ఏమన్నా? ఒకటి ట్యాంకులు పెట్టుకుంటాం. అది మినిమం డైలీ, అంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఒక చిన్న ట్యాంక్ మాత్రమే అయిపోతుంది. పెద్ద పిల్లలు వస్తే పెద్దగా అయినాక 2 ట్యాంకులు అయినా కూడా డైలీ నింపాల్సి వస్తుంది. ఓకే అన్న, ఇప్పుడు 36 days అవుతుంది కదా, ఈ బ్రీడింగ్ మొత్తము ఇచ్చేసిన తర్వాత మళ్ళీ చిన్నపిల్లలను తీసుకొచ్చేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో వివరించడానికి వివరిస్తారన్న? చిన్నపిల్లలు వచ్చినప్పుడు మేము షెడ్ అంతా క్లీన్ గా పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, వీటిని సీలింగ్ అంటారు. ఇవన్నీ మేము క్లోజ్ చేసేసుకుంటాము. క్లోజ్ ఎందుకు చేస్తామంటే, అది చిన్నపిల్లలు వచ్చినప్పుడు దానికి టెంపరేచర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. టెంపరేచర్ అంటే దానికి తగిన ఎక్కువ చలి పెట్టకుండా, ఎక్కువ వేడి కాకుండా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసమని ఇవన్నీ క్లోజ్ చేసుకుంటాం. వీటిని సీలింగ్ అంటాము. అవన్నీ క్లోజ్ చేసుకున్న తర్వాత లోపల ఒక 5 రింగుల వరకు కొట్టుకుంటాము. 5 రింగులు ఎందుకు కొట్టుకుంటామంటే, మాకు ఈ షెడ్ వచ్చేసి 6,000 షెడ్. ఇది మా కంపెనీ 5,000 పిల్లలు ఇస్తుంది అన్న. 5,000 పిల్లలకి మేము 5 రింగులు అట్లా కొట్టుకుంటాం, ఇట్లా రౌండ్ గా కొట్టుకున్న తర్వాత అందులో 1000 చొప్పున ఒక్కో రింగ్ లో 1000 వేస్తాము. దానిని అందులో 1000 వేసుకున్న తర్వాత అన్ని వాటర్ పెట్టేసుకొని, కంపెనీ మాకు డే 1 డే చిక్స్ ఇస్తుంది.
ఆ చిక్స్ ని మేము తీసుకున్న తర్వాత అందులో మెయింటైన్ చేసుకుంటాం. ఓకే అన్న, టెంపరేచర్ అని చెప్పేసి అన్నారు కదా ఇంతకుముందు మీరు, దీనికి నార్మల్ టెంపరేచర్ ఎంత? మీరు టెంపరేచర్ నార్మల్గా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారన్న? టెంపరేచర్ అంటే చిన్నపిల్లలు వచ్చినప్పుడు కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి దానికి ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్గా అని చెప్పాలంటే, ఇప్పుడు దాని తల్లి కోడి యొక్క తల్లి ఉంటుంది కానీ అవును, అదైతే దాని రెక్కల కింద పెట్టుకుని దానికి తగిన టెంపరేచర్ అది ఇస్తుంది. కానీ మన దగ్గర వచ్చిన తర్వాత మనమే ఇక్కడ దానికి తల్లి తండ్రి కాబట్టి మనం దానికి టెంపరేచర్ ఎంత కావాలి, ఎంత ఉంటే అది ఫ్రీగా తిరిగి తినగలుగుతుంది. దాన్ని బట్టి మన కంపెనీ వాళ్ళు కూడా చెప్తారు. మనం ఫస్ట్ డే 1 లో మినిమం 90 వరకు టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. 90 తర్వాత 85 వరకు మనం లాస్ట్ చూసుకొని దాన్ని బట్టి మనం టెంపరేచర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ సమ్మర్ సీజన్లో కోళ్ళను పెంచాలంటే చాలా మంది భయపడతారు. మీరు రిస్క్ తీసుకొని సమ్మర్లో కూడా వేస్తున్నారు. దీనికి తగిన జాగ్రత్తలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు ఒకసారి వివరించండి అన్న. సమ్మర్లో వచ్చేసి మనకు ఎండ ఎక్కువ కొడుతుంది కాబట్టి మనం పైన రేకులు హీట్ ఎక్కువ వస్తుంది. దానికోసమని మేము ఇక్కడ మాకు దగ్గరలో మా చెరుకు బాగా వండిస్తారన్న. ఆ చెరుకు ఒక వాడే ఉంటది కదా, ఆ వాడే మేము రేకుల పైన వేసుకుంటాం. మొత్తం కంప్లీట్ గా మొత్తం వేసుకుంటాం చెరుకు వాడే. దానిపైన స్ప్రింకర్లు స్టార్ట్ చేసుకుంటాం. స్ప్రింకర్లు అంటే మనకు చిన్న పువ్వు లాగా వస్తాయి అన్న, వ్యవసాయంకి వాడేటిగా చిన్న స్ప్రింకర్ లాగా ఉంటాయి. వాటి మీద స్ప్రే చేసినట్టు పడతాయి చెరుకు వాడే మీద. అది చెరుకు వాడే తడిచి కొంచెం చల్లగా వస్తుంది. ఇంకా మేము మధ్యాహ్నం టైంలో ఫ్యాన్లు కూడా స్టార్ట్ చేసుకుంటాం అండి. ఆ ఫ్యాన్ల వల్ల కూడా కొంచెం టెంపరేచర్ హీట్ కాకుండా మేము అట్లా జాగ్రత్త తీసుకుంటాం. అంటే పైన చెరుకు వాడే ఒకటి కాకుండా ఇంకా వేరే ఏమైనా వేసే అవకాశం ఉంటుంది? చెరుకు వాడే ఒకటే వేస్తారన్న? చెరుకు వాడే అంటే మాకు ఇక్కడ దగ్గరలో చెరుకు బాగా వండిస్తారు సార్. అది దాన్ని బట్టి మేము చెరుకు మాకు అనుకూలంగా దగ్గరగా ఉంటది కాబట్టి అదే తెచ్చుకుంటాం. చాలా వేరే వాళ్ళు కొంచెం వరిగడ్డి అవి కూడా వేస్తారు. వరిగడ్డి మాకు దగ్గరలో ఉండదు, అది కొంచెం కాస్ట్ తో డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అది ఇంకా మాకు దగ్గరలో చెరుకు వాడే ఉంటది కాబట్టి మేము చెరుకు వాడనే వాడతాం. ఓకే అండి, మనం చూసాం కదండి. ఇప్పుడు ఉద్యోగాల కోసం వెతుక్కోకుండా ఆయన సొంత కాళ్ళపైన కరోనా తర్వాత ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత ఆయన కోళ్ళ ఫామ్ వైపు మొగ్గు చూపి ఆయన కోళ్ళ ఫామ్ స్థాపించి లాభాల బాటలో సాగుతున్న యువరైతు సతీష్ గారితో మనం ఇంత చక్కటి కోళ్ళ ఫామ్ ఎట్లా పెంచాలి ఏంది మొత్తం వివరంగా వివరించిన సతీష్ అన్న గారికి చాలా ధన్యవాదాలు.